శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ శ్రవణంలో భాగంగా ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి జన్మ రాశిలో శని, ఏలినాటి శని, జన్మశని ప్రభావం ఉండడం, అలాగే మీనరాశి వారికి బృహస్పతి పంచమంలో అనుకూలంగా సంచరించడం, రాహు వ్యయంలో, కేతు 6వ స్థానంలో అనుకూలంగా సంచరించడం చేత శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి కొంత కలిసి వచ్చే సంవత్సరంగా చూడాలి. చాలామంది మీనరాశి వారు మేము ఏలినాటి శనిలో ఉన్నాం, అంతకాలంగా ఇబ్బందులు పడుతున్నాం, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోందని భయపడేటువంటి వారికి మీనరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం కొంత కలిసి వస్తుందని చెప్తున్నాను. మీనరాశి వారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఇంటిలో శుభకార్యాలు వంటివి జరుగుతాయి. శుభకార్యాలకి కొంత ధన వ్యయం జరిగే సూచనలు కనబడుతున్నాయి. అలాగే మీనరాశి వారు మీరు చేపట్టినటువంటి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. మీనరాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ అనుకున్న పనులు కానీ కలిసి వస్తాయి. మీనరాశి వ్యాపారస్తులకి శ్రీ పరాభవనామ సంవత్సరం మార్పు తెచ్చి కొంత శుభ ఫలితాలు వేపిస్తుంది. తెలియని వ్యాపారాలు, కొత్త వ్యాపారాలను మొదలు పెట్టద్దు. ఖర్చులను నియంత్రించుకోవాలని మీనరాశికి సూచిస్తున్నాను. ధన వ్యయం, ఖర్చులు మాత్రం మీనరాశికి ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఇబ్బందులు కలుగుతాయి. అప్పుల బాధలు, లోన్లు వంటివి మీనరాశిని కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి కనపడుతుంది. ఇక మీనరాశి రైతాంగం, సినీ రంగం, మీడియా రంగం వారికి మధ్యస్థ ఫలితాలు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నాయి. చిలకమర్తి పంచాంగ గణితం ఆధారంగా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నట్టుకి శ్రీ పరాభవనామ సంవత్సరం మార్పు తెచ్చి శుభ ఫలితాల వైపు తీసుకెళ్తుంది. మీనరాశి విద్యార్థులు ఈ సంవత్సరం సత్ఫలితాలను పొందుతారు. విదేశీ ప్రయాణాలు వంటివి కలిసి వస్తాయి. మీనరాశి వారు ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు వంటివి ఏవైతే చేస్తారో అవి అనుకూల ఫలితాలను ఇస్తాయి. పంచమంలో బృహస్పతి ప్రభావం చేత భక్తి మార్గం, తీర్థయాత్రలు వంటివి కొంత కలిసి వస్తాయని తెలియజేస్తున్నాను. మొత్తం మీద శ్రీ పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాల వైపు తీసుకెళ్లేటువంటి సంవత్సరంగా చూడాలని తెలియజేస్తూ, మీనరాశి వారి ఏలినాటి శని బాధలు, రుణ బాధ నుంచి బయటపడడానికి ఈ కింది పరిహారాలు పాటించండి. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం, గురు దక్షిణామూర్తి స్తోత్రం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పారాయణం చేయడం,